హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను కుటుంబస్థాన్ అనే మూవీ రివ్యూ ఇవ్వబోతున్నానండి. కుటుంబస్థాన్ అంటే ఫ్యామిలీ మ్యాన్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కుటుంబస్థాన్ ఇది అనేది మనకి థియేటర్స్లో తమిళ్ లాంగ్వేజెస్లోనే రిలీజ్ అయిందండి. అప్పుడు బాగానే ఉందండి, ఎక్సలెంట్ టాక్, పాజిటివ్ టాక్ అనేది వచ్చిందండి మూవీకి. చూద్దాం అనుకున్నాను, మనకు తమిళ అర్థం కాదు, మన సబ్ టైటిల్స్లో చూసే అంత మనకి లేదు. అందుకనే స్ట్రీమ్ అయ్యేటప్పుడు మేబీ అదర్ లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తారు అనుకుని వెయిట్ చేశాను. మనకి రీసెంట్గా జీ5లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి ఈ మూవీ అనేది. ఇక చూసినా అండి, మూవీ అనేది పర్లేదు, బాగుంది, చూడొచ్చు. ఒక మంచి కామెడీ, టైంపాస్ కామెడీ అనుకోండి. ఇక బేసిక్గా ఏం లేదండి, స్టోరీ లైన్ వచ్చేసి ఒక హీరోకి ఉద్యోగం పోతుంది. ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేయడము, రూపాయి పైసా లేకుండా కూడా దాన్ని మేనేజ్ చేయడం అనేదే స్టోరీ అండి. ఇక హీరోకి ఉద్యోగం పోయేది కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ కింద చేసినారు. ఇక అప్పులు తీసుకోవడము, దీని మీద రన్ అవుతూ ఉంటుంది స్టోరీ అండి. ఇక పాజిటివ్ వచ్చేసి అంటారా, మంచి కామెడీ అండి. అక్కడక్కడ కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. కొన్ని దగ్గర అనేది కామెడీ అనేది ఓవర్ అనిపించింది, దాని మూలన మనకి నవ్వు అనేది రాకుండా పోయింది. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, జీరో అడల్ట్ కంటెంట్ అండి, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చండి. ఇక ఎమోషన్ అంటారా, మనకి లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగుంటుంది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే మూవీ అనేది ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఇంటర్వెల్ టైంలోనే ఎండ్ అయిపోతుంది. ఇంకా ఏం లేదనుకున్న టైంలో మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి సేమ్ ఇదే అప్పులు తీసుకోవడాలు, దీని మీద బేసి రన్ అవుతూ ఉంటుంది. ఇక కొన్ని బాగుంటాయి, కోడి పందాల సీన్స్, ప్లస్ సెకండ్ హాఫ్లో బేకరీ పెట్టడం ఆ సీన్స్. ఇంకోటి ఒకటి డైలాగ్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ మనకి హీరో వాళ్ళ బావతో అట్లా ఆ టైంలో జనరేట్ చేసిన డైలాగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇక సినిమాటోగ్రఫీ అంటారా, సినిమాటోగ్రఫీ బాగుందండి, చాలా న్యాచురల్గా జనాల మధ్యలో తీసినారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాప్ట్ మ్యూజిక్ అండి, యాప్ట్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అండి. తగ్గట్టే కామెడీ తగ్గట్టే, ఎమోషన్ తగ్గట్టే అంతా బాగుందండి. ఇక మరీ ఓవర్ కామెడీ అనేది కొన్ని సీన్స్లో అయిపోయిందండి, అవసరం లేదు అన్న దగ్గర అయిపోయిందండి. అదొకటే రిజిస్టర్ మ్యారేజ్ దగ్గర అట్లా సంథింగ్ కొన్ని ఉన్నాయండి. కొన్ని రివీల్ చేస్తే మళ్ళీ బాగోదు, మీరు చూడాలి, చూసి చెప్పాలి. మరీ మనకి వచ్చిన పాజిటివ్ టాక్ అంతా కాదులే, కానీ చూడొచ్చు సినిమా. ఈ వీకెండ్లో మంచి ఎంజాయ్ చేయొచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నీ తెలుస్తాయండి. దాంట్లో ఉన్న ఎమోషన్స్, ఒకవేళ జాబ్ పోతే దాన్ని ఎట్లా నువ్వు ఓవర్కమ్ చేసుకోవడము, ఎట్లా ఇంట్లో తెలియకుండా దాచడము, దాన్ని అదే ఒక టైప్ అండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉండి మన దగ్గర డబ్బులు లేకపోతే దాన్ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోవడము, అలానే బాగానే మన హీరో మణికందన్ గారు బాగా యాక్ట్ చేసినారండి. రెస్పెక్ట్ తమిళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయండి, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసినారు, వాళ్ళు తగ్గట్టు మంచిగా చేసినారు. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. కానీ కొంచెం ల్యాగ్ అనేది ఏమనిపించలే. కానీ ఇది అన్ని రెగ్యులర్ ట్యాంప్లెట్ అండి, మన తెలుగులో రెగ్యులర్గానే జాబ్ లేనప్పుడు అప్పులు తీసుకోవాలి, ఇదే రెగ్యులర్ ట్యాంప్లెట్ అండి. అదొకటే కొంచెం ప్రతి ఒక్క సీను కామెడీ వేలో చెప్దామని డైరెక్టర్ అనుకున్నారు. ప్రతి ఒక్క సీన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నా కానీ ప్రతి ఒక్క సీన్ అనేది కామెడీ వేలో తీసుకురావడం కుదరని పని అండి అది. కొన్ని ఉంటాయండి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని లవ్ ట్రాక్స్ ఉంటాయి, కొన్ని లవ్ జోన్స్ ఉంటాయి. అది ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ప్రతిదాన్ని కామెడీ వేలో తీసుకెళ్తే అది కాని పని అండి. ఉన్నాయి కొన్ని ఓన్లీ ఫుల్ ఆన్ కామెడీగా రిలీజ్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. ఎంత రిలీజ్ అయినా మనకి ఎండ్ ఆఫ్ ద డేలో కొత్త ట్యాంప్లెటే ఉంటుంది, అది కొత్త స్టోరీ ఉంటుంది. ఇది వచ్చేసి రెగ్యులర్ ట్యాంప్లెట్ కదండి. ఇక అదే రెగ్యులర్ ట్యాంప్లెట్ అంటారు కదండి, ఏమంటారు, మన జాబ్ లేనప్పుడు అప్పులు తీసుకోవడం ఇవన్నీ మన తెలుగులో చాలా రిలీజ్ అయిందండి. ఈ ట్యాంప్లెట్ మీద డైరెక్టర్ కొత్త విధానంగా తీసుకుందాం అనుకున్నారు. మేబీ కంప్లీట్ ఫెయిల్ అవ్వాలి, కానీ ఓకే అండి. తమిళ్లో మంచి టాకే వచ్చింది, డబ్బింగ్ చాలా బాగుంది, సాంగ్స్ తమిళ్లోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి తమిళ సాంగ్స్ కూడా. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ బాగానే ఉంది, అంతా బాగుందండి. మెయిన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి, రెగ్యులర్గా మధ్యాహ్నం మధ్య చేయడం అది చాలా మంచిగా అనిపించిందండి. ఓవరాల్గా సినిమా అయితే బాగుందండి, ఫ్యామిలీతో వచ్చి జీరో అడల్ట్ కంటెంట్ నేను ఆల్రెడీ చెప్పినానండి. చూడండి, ఈ వీకెండ్లో చూసి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ వీకెండ్లో చూసి ఎట్లా ఉంది కమెంట్ చేయండి. అన్న మీరు కరెక్ట్ చెప్పారంటే ఓకే అండి, వెళ్ళాను కూడా, రాంగ్ చెప్పినారు, మంచిగా మీరు చెప్పినట్టు ఏం లేదండి, చాలా బాగుందంటే సరే కమెంట్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి అప్కమింగ్ వీడియోస్లో చేంజెస్ చేసుకుంటూ మరీ కొంచెం జాగ్రత్తగా మూవీస్ అనేది చూసి రివ్యూ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక మరిన్ని వీడియోస్ ఇలాంటివి రావాలంటే మన ఛానల్ నుంచి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.